హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇదైతే సండే ఈవినింగ్ చేస్తున్న వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ సండే కదండి, చాలా హడావిడిగా ఉంటుంది నాకు సండే మార్నింగు. అందులోని ఇవాళ ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ ఉండటం వల్ల నేను మార్నింగ్ వ్లాగ్ తీయలేకపోయాను. ఇంకా కిచెన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, క్లీన్ చేసుకునే పనులు ఉన్నాయి కదా, ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్జెటి వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ కన్సిడర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల మీకు నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇంకా సండే అయితే చర్చి నుంచి వచ్చేసిన తర్వాత చాలా హడావిడి అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసరికి మాకు 3 అయిపోయింది. ఇంకా మేము కూడా తిని ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా 4 అయ్యేసరికి లేచాను. సో లేచి కిచెన్లో నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయండి. యాక్చువల్గా పేపర్స్ మారుస్తూ ఉంటానని మీకు తెలుసు. నా హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో కూడా పెట్టి నేను అరౌండ్ ఒక 1.5 month 2 months అయిపోతుంది. ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఆల్రెడీ పేపర్స్ మార్చాను. కానీ ఏంటంటే రీసెంట్గా అక్కడ నెయ్యి పడింది. ఆ నెయ్యి పట్టడం వల్ల పేపర్స్ తెలిసిందే కదా, ఆయిలీగా చాలా చండాలంగా ఉంది. సో మారుద్దామని అనుకుంటున్నాను, కానీ ఇంట్లో న్యూస్ పేపర్స్ లేవు. ఇంకా మా వారైతే వెళ్ళారు. అట్లీస్ట్ ఈ గ్యాప్లో నాకున్న చిన్న చిన్న పనులు చేసుకొని నిదానంగా నేను స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంకా మా వారు మా బుడ్డిగాడు ఇద్దరు కలిసి అయితే బయటికి వెళ్ళారు. కావాల్సిన స్నాక్స్ అలాగే న్యూస్ పేపర్స్ తీసుకొస్తానని వెళ్ళారు. ఈ గ్యాప్లో నేనైతే తెలిసిందే కదా, కొంచెం టైర్డ్గా అనిపించింది, ఎందుకంటే నిద్ర లేదు. అందులోనూ సండే ఇవాళ మార్నింగ్ కదండి, మటన్ తీసుకొచ్చారు. సో అది కర్రీ ఫ్రై చేసేసి పిల్లలిద్దరికి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా, అందువల్ల నాకు కొంచెం నిద్ర కూడా పట్టకపోవడంతో టీ తాగితే కానీ మనకి సెట్ అవ్వదనిపించింది. అందుకని ఇంకా టీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. సో టీ మరిగే ఈ గ్యాప్లో అయితే నేను ఇక్కడ బట్టలు అయితే మడతేసుకుందాం అనుకుంటున్నాను. సో బట్టలు మడతేసుకోవటమే పెద్ద పని నాకు. మా చిన్నోడైతే ఇంకా లేగవలేదు. సో అప్పటికి 4 దాటిపోయింది. ఇంకా లేపుదాంలే అనుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చేసి మడతేద్దాంలే అనుకుంటున్నాను. ఈ గ్యాప్లో టీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. సో టీ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ అల్లము నేను ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకుంటాను, కట్ చేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే చూడండి, మంచి మంచి చిన్న చిన్న సింపుల్ టిప్స్ని కూడా నేను మీకు షేర్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ అల్లం అయితే అయిపోయింది, ఎందుకంటే ఆ మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, అయిపోయింది. సరే మార్నింగ్ హడావిడిగా ఉంది కదా, నాకు టైం ఉన్నప్పుడు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దాన్ని అలాగే పెట్టేశాను. సరే ఇప్పుడు కొంచెం నిదానంగానే చేసుకుందాం, చాలా టైం ఉంది, సండే కదా, అందరు ఇంటి దగ్గరే ఉంటారు. యాక్చువల్గా మా నాయనమ్మ, మా నాన్న, మా హస్బెండ్ అందరు ఇంటికాడే ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటే చాలండి, నాకు పనిలో ఏ హెల్ప్ చేయకపోయినా పర్లేదు, నేను పని ప్రశాంతంగా చేసుకుంటాను. జస్ట్ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఎట్టే వెళ్తున్నారు ఏంటి, ఆడుకునేటప్పుడు పడుతున్నా ఇట్లా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. నా పని నేను హ్యాపీగా చేసుకుంటూ ఉంటాను. ఇంక సండే కదా, సో అందరు ఇంటికాడే ఉంటారు, పిల్లలందరూ ఉంటారు, చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మా డాడీ వాళ్ళు బయట కూర్చో చేసుకుని వాళ్ళు గమనించుకుంటూ ఉంటారనమాట. హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అందుకని వాళ్ళు కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే అల్లం అయితే అయిపోయింది, అందుకని ముందుగానే కట్ చేసి పెట్టుకొని కొంచెం తీసి పెట్టుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం తీసి టీలో అయితే వేసేసాను. అవి మరుగుతూ ఉంటాయి. నేను టీలో ఎప్పుడు కూడా అన్ని కలిపి పెట్టేస్తాను అనమాట, కూరలు కలిపి పెట్టేసినట్టు టీలోనే టీ పొడి, అల్లము, అన్ని పాలు అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను, సిమ్లో పెట్టేస్తాను. టీ ఆకు బాగా మరిగిపోయేది కదా, అప్పుడు దాకా నేను ఇంకా అసలు కదిలిచ్చాను అనమాట. సో ఇంకా అవి మరుగుతూ ఉండే ఈ గ్యాప్లో నాకున్న చిన్న చిన్న పనులు ఏముంటాయి, పెద్దగా ఈవినింగ్ ఏం పనులు ఉండవు, బట్టలు ఒకటే మడతేసుకుంటాను. ఎందుకంటే మధ్యాహ్నం నేను అన్నం తినేసిన వెంటనే కిచెన్లో అంట్లు కూడా కడిగేసుకొని ఉంటానన్నమాట. ఎందుకంటే అలాగో నిద్ర పట్టదు నాకు మధ్యాహ్నం పడుకుంటే ఏంటంటే నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, 11:30 12 అలా అయిపోతుంది, పడుకున్నా కూడా నిద్ర రావట్లేదు. అందుకని మధ్యాహ్నం అసలు పడుకోవట్లేదు, పడుకున్న నిద్ర మాత్రం పోవట్లేదు అనమాట. సో మధ్యాహ్నం కిచెన్లో అంట్లన్నీ కడిగేసేసుకోవటం వల్ల నాకు ఈవినింగ్ అలా ఫ్రీ అయిపోయింది. ఇంక సామాన్లు కూడా అన్ని సర్దేసేసుకున్నాను, లెగిచేసి అవన్నీ సర్దేసుకొని టీ పొయ్యి మీద పెట్టానని చెప్పాను కదా, ఇంక ఈ బట్టలు కూడా మడతేసుకుంటున్నాను. బట్టలు మడతేయటమే పెద్ద టాస్క్, ఎవరైనా మడతేసి ఇచ్చే వాళ్ళు ఉంటారేమో అనిపించింది. ఎందుకంటే నాకు బట్టలు ఉతకటం ఇష్టం, ఈ పని అంతా చేయటం ఇష్టం, కానీ మడతేయాలంటే ఎందుకో అండి చాలా కష్టంగా అనిపించింది. సో నాలా ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంక ఏం చేయలేం, మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు, సో నేనే చేసుకోవాలి. కొంచెం ఓపిక నిదానంగా చేసుకుంటూ ఉంటాను. నేను మోస్ట్లీ పాటలు వింటూను లేకపోతే ఏదైనా నాకు నచ్చిన వ్లాగ్స్ వింటూను పని చేసుకుంటూ ఉంటాను. అది ఎవరు లేకపోతే, అందరూ ఉంటే ఇంక పిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి హడావిడిగా చేసేసుకుంటూ ఉంటాను.
ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను. ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను. టీ తాగేసి ఇంక పని అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఏం లేదండి, కిచెన్లో నాకు మోస్ట్లీ ఆ వాటర్ పడినప్పుడు, ఆయిల్ పడినప్పుడు ఏంటంటే చాలా చిరాగ్గా అనిపించింది. దాన్ని అలాగే చూస్తూ వంట చేయాలంటే నా వల్ల కాదు. 2 days నుంచి మా వారు న్యూస్ పేపర్స్ తెస్తారేమో అని చూస్తూనే ఉన్నాను, తేలేదు. సో ఫైనల్గా వాళ్ళు తెమ్మని చెప్పాను. సండే కదా నేను చేసుకుంటాను, నిదానంగా కొంచెం తెచ్చిపెట్టు అంటే తెచ్చిచ్చారనమాట. ఫ్రిడ్జ్ కూడా చాలా వరకు క్లీన్ చేయాలండి. సో ఫ్రిడ్జ్ గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్లో పోస్ట్ చేశాను, దానికి ఉన్న సంబంధించిన ఒక ప్రాబ్లం గురించి. అది పెద్దగా వెళ్ళలేదు. సో ఎవరైనా వెళ్ళి చూడకపోతే ఒకసారి చూడండి, దాంట్లో క్లియర్గా నేను చెప్పాను. సో ఫ్రిడ్జ్ కూడా అందుకే పదే పదే క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను కిచెన్లో మొత్తం రోస్ అన్నీ ఏం చేయట్లేదండి. పైన 2 రోలు బాగానే ఉన్నాయి నీట్గానే. మనం ఎక్కువగా వాడేది, నాకు హ్యాండీగా ఉండేది ఆ థర్డ్ రో ఒక్కటే అనమాట. కింద ఉన్న 2 రోలు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే నేను కర్రీ చేసినవి కట్ చేసుకున్నా, ఏమన్నా కర్రీస్ వండినవి పెట్టినా అన్నీ అక్కడే పెడుతుంటాను కదండి. అందువల్ల అన్నీ అక్కడే, ఆయిల్ డబ్బాలు అన్నీ ఆడే ఉంటాయి కదా, పడుతూ ఉంటాయి. కింద ఏంటంటే నేను కట్ చేసినప్పుడు, వంట చేసినప్పుడు ఏంటంటే కింద పడుతుంటాయి కదా, కింద న్యూస్ పేపర్స్ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇంకా అన్ని వరుసగా 1 by 1గా తీసుకుని అన్ని నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. ముందు అవన్నీ తీసి నీట్గా ఒక చోటు పెట్టేసుకుంటున్నాను. ఆ పేపర్స్ అన్నీ కూడా తీసేసి ఫస్ట్ నీట్గా మొత్తం నీట్గా తుడి చేసుకొని వెళ్ళి ఫ్రెష్గా వేరే న్యూస్ పేపర్ వేసి అయితే మంచిగా సర్దేసుకుంటున్నాను. అనుకుంటాం కానీ ఓపిక ఉండాలి దేనికైనా. నాకు సర్దుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే కిచెన్ నీట్గా ఉంటేనే మన ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. వంట చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకనే మోస్ట్లీ నేను కిచెన్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎన్నిసార్లు సర్దుకుంటానో నాకే తెలుసు. ఎన్నిసార్లు సర్దాలా, అసలు అక్కడ ఏమున్నాయని అనుకుంటారేమో, ఎవరిది వాళ్ళకి ఎక్కువ. సో నాకైతే నీట్గానే ఉండాలి. న్యూస్ పేపర్స్ నేను మధ్య మధ్యలో కూడా మార్చుకుంటూ ఉంటానన్నమాట. నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలన్నట్లు న్యూస్ పేపర్లు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. వాల్ పేపర్స్ అయినా వేసుకోవచ్చు, కానీ హౌస్ ఓనర్స్ ఒప్పుకోరని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను. సో మనం ఉండే కొద్ది రోజులకి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనమే అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది కదా అనేసి ఇక్కడైతే న్యూస్ పేపర్లు అన్నీ తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత ఆయిల్ అయిపోయాయో, చాలా చండాలంగా ఉన్నాయి. అందుకే ఇంత హడావిడిగా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్లు అయితే వేసేసి నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎంత ఆయిల్గా డర్టీగా ఉందో. దానివల్ల సగం చిరాకు అంతా ఆ రోజు ఆయిల్, నెయ్యి అంతా కూడా అక్కడున్న గరిటెల మీద, ఆయిల్ డబ్బాల మీద కూడా పడిపోయింది. అప్పటికప్పుడు ఇక నేనైతే వాష్ చేసేసుకున్నాను, చేసేది ఏం లేక. అవన్నీ వాష్ చేసేదానిక న్యూస్ పేపర్లు మారుద్దామంటే లేవు. అందుకోసం ఈ 2 days కూడా నేను ఆగాల్సి వచ్చేసింది. ఇంక ఇవన్నీ పైన అయితే సర్దేసేసాను నీట్గా. కింద కూడా సర్దాలి, కింద కూడా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కిచెన్లో తుడుచుకునేటప్పుడు ఆ గ్యాస్లో తుడిచే చిన్న చిన్న మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, కింద ఉండటం వల్ల తొందరగా అక్కడ మనం పదే పదే చిమ్మడానికి కూడా కుదరదు న్యూస్ పేపర్స్ మీద. అందువల్ల అనమాట. ఇక్కడ పైన అయితే నేను మొత్తం నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఇంకా కింద స్టార్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కింద అయితే నేను పెద్దగా ఏమీ పెట్టుకోను. కింద మోస్ట్లీ డేక్షాలు, బాండీలు అవన్నీ ఉంటాయి కదండి, అవి మాత్రమే ఉంటాయి. పైన నేను జస్ట్ నేను ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే అన్నం అవి వండుకున్నప్పుడు పెట్టుకోవడానికి, అవి మాత్రమే సింపుల్గా కొంచెం స్పేస్గా ఉండేటట్టుగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత ఆయిలీగా ఉందో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని అలాగా పెట్టి ఆంతరం వాటి మీద మళ్ళీ తీసి పెట్టాలంటే చాలా చిరాగ్గా అనిపించింది. నెయ్యి కూడా వేస్ట్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను నెయ్యి చేశానని. ఆ నెయ్యి అనమాట, నెయ్యి చాలా బాగా వచ్చిందండి. సో మళ్ళీ ఇప్పుడు నెయ్యి చేసి కూడా నేను 4-5 days ఏమవుతుంది, మళ్ళీ 4-5 స్పూన్ల పైనే వచ్చిందనమాట. మాకు మీగడ బాగా వచ్చింది. మీగడ ఎలా రావాలి, ఎలా చేస్తే మీగడ బాగా వచ్చిందో కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలా చేయటం వల్ల ఎవ్రీ 15 daysకి ఒకసారి మీరు కమ్మగా నెయ్యి తీసుకోవచ్చు. ఆ రోజు నాకు 1/2 kg నెయ్యి వరకు వచ్చింది, ఎక్కువే వచ్చింది ఇది. సో అలా ఎంత సాటిస్ఫైయింగ్ అనిపించిద్దో. అంటే పెళ్ళికి ముందు నాకు ఇవన్నీ ఏమీ తెలియదండి. అంటే మేము పాలు పోయించుకునే వాళ్ళం కాదు పెళ్ళికి ముందు. మా అమ్మ వాళ్ళు ప్యాకెట్ పాలు తెచ్చుకునే వాళ్ళం, ప్యాకెట్ పెరుగు తెచ్చుకునే వాళ్ళం. సో మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా పాలు పోయించుకుంటారు. వాళ్ళు ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు అసలు వాడరు అనమాట. ఎందుకంటే పల్లెటూరులో మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా, అంటే అక్కడ వాళ్ళందరూ మోస్ట్లీ ఎవరు పెద్దగా వాడరు కదా. సో నాకు ఇంకా చిన్న చిన్నగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి ప్యాకెట్ పెరుగులు మనం పెట్టలేము. సో తెలుస్తుంది కదా బయట ఫుడ్ అంత తగ్గిస్తే అంత మంచిదని. ఇంకా పిల్లల కోసం మా వారికి ఖచ్చితంగా మజ్జిగ ఉండాలి. ఇంకా అందుకోసం నేను ఇంకా ఖచ్చితంగా ఒక 1/2 లీటర్ పాలు పోయించుకుంటున్నాను.
సో ఇంకా నెయ్యి ఇక్కడ పడిపోవటం వల్ల చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ గిన్నె ఏంటో తెలుసా? ఇది ఎలా వచ్చిందో తెలుసా? వెంట్రుకలకి వచ్చింది. సో మా అత్తయ్య గారు రోజు దూకొని ఎంటికలు తీసి పెడుతూ ఉంటారనమాట. ఇది చాలా పెద్ద కవర్కి అయ్యాయి. అవి ఇస్తే ఇదిగోండి ఈ గిన్నె ఇచ్చారు. ఈ గిన్నెలో చక్కగా చికెన్ కర్రీ లేకపోతే ఫిష్ కర్రీకి బాగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది. అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న డైరెక్షన్ అన్నీ కూడా నాకు మా చిన్నత్తయ్య గారు ఇచ్చారనమాట. అంటే మా చిన్నత్తయ్య గారు విజయవాడలో ఉంటారు. గోతం కేసి ఇచ్చి పంపించారు. అంటే ఆవిడకి జుట్టు బాగా ఊడిపోతుంది. అవి తీసి దాచిపెట్టి వాటికి వాటికి డైరెక్షన్లు తీసుకొని ఒక 2 గోతాల వరకు పంపించారు. ఒక గోతం నేను మా ఊర్లోనే పెట్టొచ్చాను. ఇక్కడికి ఏంటంటే కొత్తగా ఆపురం కదా, కొత్తవి తీసుకొచ్చుకుందాంలే అన్నట్టుగా మేము కొత్తవి తెచ్చుకున్నాం అనమాట. అంటే అంత జుట్టు ఊడిపోతుంది అనమాట. మా చిన్నత్తయ్యకి ఎంటుకలతో ఎన్ని కొన్నారా అనిపించింది. కానీ అల్యూమినియం మంచిది కాదు అని అంటున్నారు ఇప్పుడు. అవును, మంచిది కాదు, స్టీలే వాడాలని అంటున్నారు. సో ఇంకా చేసేది ఏం లేదు, మన ఇంట్లో అవే ఉన్నాయి కదా. ఇంకా ఫ్యూచర్లో చిన్నగా అవి పాడైపోయినప్పుడు అవి తీసేసి ఈసారి కొనుక్కునేటప్పుడు స్టీల్ కొనుక్కోవాలి. ఇంకా అదే మనం చేసేది. నేను ఆ ఎంటికలు వేసి స్టీలే తీసుకుందాం అనుకున్నాను, కానీ వాటిలో ఆ ఎంటికలకు వచ్చేంత ఏమీ లేవని చిన్నవి ఉన్నాయి. ఉన్న వాటిలో ఇదే పెద్దది. ఇంకా మనకి బేరాలు ఆడటం చేత కాదు. మా నాయనమ్మ ఇంకా తీసుకుందనమాట. చాలా క్యూట్గా ఉంది, మూత కూడా వచ్చింది, బాగానే ఉంది, పర్లేదు. వేస్ట్గా వెంట్రుకలు పడేసి దానికంటే ఏదో ఒకటి వచ్చింది కదా అనిపించింది. నేనేం పెద్ద సేవ్ చేయనంటే నేను పడేస్తాను. నాకు కూడేదే 4-5 ఎంటుకలు, వాటిని కూడా పడేస్తాను. నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు ఎంటికలను కవర్లో వేసి సేవ్ చేసేది. మీరు ఎవరైనా ఇంకా అలాగే ఉన్నారో చెప్పండి. మా ఇంట్లో మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ అలాగే చేస్తారు. మా అత్తయ్య మాత్రం తీసి పెట్టింది. ఇంకా అవి ఇలాగా మా అత్తయ్యకి తెలియకుండా నేనే ఇంకా తీసేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఏంటి అని అంటే, కింద నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. పాత చీరలు కానీ పాత కర్చీఫ్లు కానీ పడేయకుండా వాటిని కట్ చేసి నేను ఇలా కిచెన్లో వాడుకోవడానికి యూజ్ చేస్తున్నానని చెప్పేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒకటి ఉతకడానికి వేసినప్పుడు ఇంకోటి హ్యాపీగా తీసుకొని వాడుకోవచ్చు అన్నట్లుగా ఇంత నీట్గా సర్దుకున్నాను చూసారా. సో మీరు కూడా పాత చీరలు కానీ కాటన్ చీరలు, ఎస్పెషల్లీ సిల్క్ చీరలు కాదు, పాత కాటన్ చీరలు ఏమైనా ఉంటే అవి ఏదైనా చినిగిపోయినప్పుడు ఇంకా అలాంటి కట్టుకోవడానికి ఉండవు కదా, నీట్గా సిజర్తో కట్ చేసేసుకొని కర్చీఫ్ ముక్కల్లా కట్ చేసేసుకొని పెట్టుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఒక మంచి టిప్ లాగా అనమాట. మీరు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మా వారివి కర్చీఫ్లు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇస్తారు. ఇంకా అవి కిచెన్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఫ్రిడ్జ్ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. బికాజ్ మాకు ఈ ఫ్రిడ్జ్కి ఏంటి అంటే వెనకాల ఒక చిన్న గొట్టం లాగా ఉంటుంది, ఒక చిన్న బాక్స్ లాగా, దాంట్లోకి వాటర్ అయితే వెళ్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే నాకు 4-5 months నుంచి కూడా వాటర్ ఏంటి అంటే లోపలికి వస్తున్నాయి అనమాట. అంటే బయటికి వెళ్ళి దాంట్లో స్టోర్ అవ్వకుండా ఫ్రిడ్జ్ లోపలికే వచ్చేస్తున్నాయి. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఆ వాటర్ అన్నీ వచ్చి స్టోర్ అయిపోయి పాచి పట్టేస్తుంది అనమాట. అంత చిరాకు వస్తుందో లాగా ఆంతులు ఉంచలేము కదండి. ఏంటి ఇన్ని పెట్టావు ఫ్రిడ్జ్లో, అది ఫ్రిడ్జ్ అనుకున్నావా పెద్ద స్టోరేజ్ అనుకుంటున్నావు అని అనుకుంటారేమో. మీ అందరికీ తెలుసు కదా, మా ఇంట్లో ఇక్కడ మేము ఉండే ఇంట్లో పెద్దగా అలమరాసు ఉండవు. ఇక్కడ స్టోర్ చేసినా కూడా ఎలుకలు రావటం అలాంటివి జరుగుతున్నాయి. అందుకనే మేము సరుకులు తెచ్చుకున్నప్పుడు మోస్ట్లీ అన్నీ కూడా నీట్గా దాంట్లో అన్నీ ఆర్గనైజ్ చేసేస్తాను. వేరుశనగపప్పులు దాంట్లో వేరుశనగపప్పు, కందిపప్పు దాంట్లో కందిపప్పు, ఇలా అన్నీ పోసి పెట్టుకొని మిగిలినవి ఏమైనా ఉంటే బయట పెట్టను. బయట పెట్టిన అంటే ఇంకంతే అనమాట. బయట ఎన్నని పెడదాం చెప్పండి, ఏదో ఒకటో రెండని పెట్టుకుంటాం. సో మంత్లీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఎక్కువ క్వాంటిటీలోనే మిగులుతాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. సో ఇంకా పెద్ద బాక్సులు వాటి కోసం ఇంకేం తీసుకుంటాం, ఫ్రిడ్జ్లో ఎన్ని బాక్స్ అని పెట్టాలి ఆర్గనైజర్స్ చూశాను, కానీ నాకు ఎందుకు మనీ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక 1 week అయితే దాంట్లో తగ్గిపోతాయి కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఆ డబ్బాలో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ వాటి కోసం ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఎందుకు కొంటాం అనిపించింది. ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను, మొత్తం తీసేసి ఎవ్రీ రో తీసేసి నీట్గా తుడిచేసి వాటిని కడిగి మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట. ఈ వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోయి కింద చేరుతున్నాయి కదా, అక్కడ పాచి కూడా పడుతుంది. సో నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్ద ప్రాబ్లమా అంటే ఫ్రిడ్జ్ చూసారు కదా, మంచిగా లైటింగ్ ఉంది, కూలింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, కూలింగ్ కూడా మంచిగా అవుతుంది. కానీ అది వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోకుండా లోపలికే వచ్చి పడిపోవటం వల్ల అదంతా పాచి పట్టిపోయి నేను మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా చిరాగ్గా ఉంది.
మా వారికి చెప్తే ఏం కాదులే పని చేస్తుంది కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. చూసారు కదా ఇదంతా కూడా ఇంక ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి. మొన్న ఫ్రిడ్జ్లో నేను హనీ కేక్ పెట్టడం వల్ల హనీ కేక్ అంతా డీ ఫ్రిడ్జ్లో నుంచి కారుకుంటూ వచ్చేసరికి మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది. చేసేదేముంది ఇంక మొత్తం తీసి నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. సో ఫ్రిడ్జ్ అంతా కూడా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశాను అనమాట. నీట్గా శుభ్రంగా చేసుకొని సో కవర్స్ అన్ని ఒక సైడు నేను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడింటిని 3 బాక్సుల్లో శుభ్రంగా కట్ చేసుకొని మంచిగా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అవి వేసేసి ఆర్గనైజ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఒక రోలో పెట్టుకున్నాను. కింద రోలో దోసపిండి పెరుగు పాలు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఉంటాయి కదా ధనియాలు జీలకర్ర వాము ప్యాకెట్లు ఇవన్నీ కూడా బయట పెట్టుకోవచ్చు కదా అని అంటారు. ఎక్కడ పెట్టాలండి బయట ఏదైనా పెద్ద హాట్ బాక్స్ లేకపోతే ఉల్లిపాయల బొట్లు పెద్దవి ఉంటే వాటిలో వేసి పెట్టచ్చు. పరిమాల చిన్న చిన్న ప్యాకెట్లు నాకు బయట చండాలంగా పెట్టుకోవడం నాకు నచ్చదు. స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయంటే అవి కూడా లేవు. చూడాలి కొద్ది రోజులు ఏదైనా ఆర్డర్ అనే పెట్టాలి మంచి మంచి స్టోరేజ్ బాక్సెస్ అంటే ఓపెన్గా ఉంటాయి కదా ఉల్లిపాయల బొట్టలాగా బాక్సెస్ అలాంటివి ఏమన్నా ఉంటే చూడాలి. ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కంటే కూడా మనం బయటికి వెళ్ళి దాని స్ట్రెంత్ అలా ఉంది మోయగలదా లేదా అని 1-4 సార్లు చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. ఈ పిల్లల దెబ్బకి నేను అసలు బయటికే వెళ్ళట్లేదు. ఎందుకంటే బయటికి వెళ్తే పిల్లలిద్దరిని వదిలేసి వెళ్ళాలి లేదంటే పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాలి. నాకు పెద్దగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలంటే వచ్చే బద్ధకం మామూలు బద్ధకం కాదు. సో వీక్లీ వన్స్ పార్క్ అనే వెళ్దాం రా అంటే పిల్లలిద్దరిని తీసుకుని నేను రాలేను. అక్కడికి వచ్చినా కూడా పిల్లల్ని మోయటమే కదా ఇంటికాడ కొంచెం బెటర్ అని చెప్పేసి తప్పించుకుంటాను అనమాట. అందువల్ల నేను బయటికి వెళ్ళడానికి అస్సలు కుదరదు. ఎప్పుడో కానీ వెళ్ళను. ఇంకా వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన తెచ్చుకుంటూ ఉంటాను. మా వారికి కూడా చెప్పాను ఆయన మర్చిపోయారు. ఖచ్చితంగా నేను 3 స్టెప్స్ ఉండే ఉల్లిపాయలు సంబంధించిన బుట్ట కానీ స్టోరేజ్ బాక్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలనేది ఉంది నాకు మైండ్లో. ఇంకా అవైతే తీసుకుంటాను ఖచ్చితంగా. ఇటు సైడ్ కూడా మొత్తం నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి. ఎక్కడెక్కడ నీట్గా అనవసరమైన ఏమైనా ఉంటే కూడా తీసేసుకున్నాను. చూసారు కదా నీట్గా ఫ్రిడ్జ్ అంతా కూడా మంచిగా ఆర్గనైజ్ అయితే చేశాను. కిచెన్ నీట్గా ఉందంటే మనకి ఉండే ప్రశాంతతే వేరు. సో మనం ఇల్లంతా పట్టించుకో మనం ఆడవాళ్ళం మోస్ట్లీ 90% ఉండేది కిచెన్లో. ఎందుకంటే 3 పూటలకి సంబంధించిన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఏదైనా కానీ మనం ఉండేది 90% కిచెన్లోనే. సో మనకి కిచెన్ నీట్గా ఉంటేనే ఇల్లంతా బాగుంటుంది. మనకి కూడా ప్రశాంతతగానే ఉంటుంది. నిన్న సాటర్డే కదా నిన్న ఏం చేయలేదు పెద్దగా డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు. జస్ట్ ఇల్లు తుడుచుకున్నాను అంతే. నిన్న ఇల్లు తుడుచుకోవటం వల్ల ఇవాళ తొడవలేదనమాట. నిన్న తుడిచాను కదా చాలా నీట్గానే ఉన్నాయి బండలు అందుకని చెప్పేసి నేను ఇంక ఇవాళ తొడవలేదు. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని అంట్లు కూడా మొత్తం ఉంటే కడిగేసేసుకొని గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను. మొత్తం ఎక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా పట్టలు ఉంటే కాలు కింద పట్టలు ఉంటాయి కదండి డోర్ మ్యాట్స్ అవి కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. అంటే వాష్ చేయడానికి పక్కన పెట్టేసి కొత్తవి వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నిన్న చేయాల్సింది. నిన్న పని ఏం లేదు కదా బద్ధకం. ఇవాళ ఒక పని మొదలు పెట్టుకున్నాం అంటే మనం ఇంకా ఆ బ్రేక్ ఉండదు. ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పొడులు వచ్చేసి ఒకటేమో వాల్నట్స్ ఒకటేమో ఇవి అవిసె గింజలు అంటారు ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. సో అవి 2 ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. రోజుకి అదొక స్పూన్ ఇదొక స్పూన్ తీసుకుంటే మంచిది. ఇంక ఇక్కడ మా డాడీ వస్తే మా డాడీకి టీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేనైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఇంకా పెద్దగా ఏం పని లేదులేండి. కొంచెం రెస్ట్ అయితే నా కోసం తీసుకుని హాట్ వాటర్ తాగుతూ టీ తాగుతూ మంచిగా ఫోన్ చూసుకుంటూ టైం స్పెండ్ చేశాను. అదనమాట ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నిండి వరకు చూసుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.